హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను చెప్పే కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకు వినిపించబోయే కథ గుడిదారి కన్నీటి ముద్దు. తల్లి ప్రేమని బిడ్డల మీద చూపించేటువంటి కథ అండి. ఇది చాలా బాగుంటుంది. ఇంకా కథలోనికి వెళదాము. సాయంత్రం మసక వెలుతురులో పల్లె చివరలో ఉన్న గుడిదారి నిశ్శబ్దంగా ఉంది. ఆ మార్గాన్ని తడిమి అడిగేస్తోంది లక్ష్మి. చేతిలో ఒక చిన్న పాత్ర, అందులో బెల్లం ముద్ద, నెయ్యి తాపినవి. ఇది నైవేద్యం కాదు, ఆమె మనసు నుంచి ఉట్టిపడినటువంటి ప్రేమ వేదనల మిశ్రమము. ఆమెకు ఈ దారి కొత్తదేమీ కాదు. ప్రతి సంవత్సరం అదే రోజు, అదే సమయానికి, అదే దారిలో నడిచేది. కానీ ప్రతి అడుగు కూడా గుండెని పిండేసే భారంలాగా ఉంటుంది. 7 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన అంతా కూడా ఆమె కళ్ళ ముందు కదలాడింది. ఆ సంఘటన ఆమె జీవితాన్ని చాలా మార్చేసింది. లక్ష్మి ప్రేమించి పెళ్లి చేసుకుంది. మొదట్లో అంతా చాలా బాగా సాగింది. కానీ అత్తింటి వారు గుండెల్లో కులం అనే విషబీజాన్ని పెంచి పోషించుకుంటూనే వచ్చారు. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు పరిస్థితులన్నీ కూడా చాలా విషమించాయి. ఆ సమయంలో తోడు ఉండాల్సినటువంటి భర్త వెనకడుగు వేశాడు. వాళ్ళ కుటుంబం నుంచి ఆ అమ్మాయి వేరే కులం అని ఆమె గర్భసంచిని అంగీకరించలేదు. పుట్టిన వెంటనే పాపను తీసుకొని వెళ్ళిపోయారు. నీకు తల్లి అనిపించుకునేటువంటి హక్కు లేదు అని ఆమె మీద ముద్ర వేసి వెళ్ళిపోయారు. ఆమె చేతుల్లో మిగిలిందల్లా ఆ పాపను కలకాలం చూడలేననే బాధ. హృదయంలో మాత్రం ఆమె కోసం వెలిగించే దీపంలాగా ఆరాటపడుతూనే ఉంది. ఆ రోజు ప్రతి సంవత్సరం లాగానే తన కూతురు పుట్టినరోజు గుడికి వచ్చేది. దేవుడికి నైవేద్యం పెట్టేది. ఒక్క చూపైనా తన పాపను చూసేందుకు ఆరాటపడి ఎదురు చూసేది. పాప ఇప్పుడు గుడికి వచ్చే సమయం. తన తండ్రితో వచ్చేది. ఆమె దూరంగా నిలబడి చూసేది. మొహం తడిసిపోయేది కన్నీటి ధారలతో. కానీ హృదయం మాత్రం చాలా తృప్తితో నిండి ఉండేది. ఎందుకంటే పాప బాగుంది అని కళ్ళారా చూసి తెలుసుకొని మురిసిపోయేది. ఈరోజు కూడా అదే దృశ్యం. చిన్నారి ఆనందంగా తన తండ్రి చేయి పట్టుకొని గుడిదారిలో నడుస్తోంది. నవ్వుతూనే తల్లికి కనిపించకుండా చూస్తోంది. లక్ష్మి మనసులో మాటలన్నీ కూడా మూట కట్టుకున్నాయి. నాన్న అని నీకు తెలిసిన వాడే ఉంటాడు, కానీ తల్లి అని నీకు తెలియని నేను ఇక్కడే ఉన్నాను. నీ కోసం తపించిపోతున్నాను. నీ కోసం దేవుడికి ఇచ్చే ప్రతి ముద్ద కన్నీటి ముద్దే. పాప, ఎక్కడైనా ఎప్పుడైనా నన్ను గుర్తుపడతావా? ఆమె కళ్ళల్లో మరోసారి ఆ కన్నీటి ముద్దలు పడ్డాయి. గుడికి ఇచ్చిన ప్రార్థన చేసింది ఆ నైవేద్యాన్ని ఇచ్చి. ఒక్కరోజు ఒక్క మాటైనా నా పాపతో మాట్లాడే రోజు వస్తే చాలు భగవంతుడా. నా జీవితాంతం కూడా నేను పుట్టినందుకు, నా బిడ్డకు జన్మనించినందుకు కూడా నాకు ఆడజన్మకి సంతృప్తి చెందినట్లే. ఇది తప్ప నేను మరేది కూడా నిన్ను కోరడం లేదు భగవంతుడా అని భగవంతుణ్ణి మనసులోనే ప్రార్థించి నెమ్మదిగా వెనక్కి తిరిగి నడకను మొదలుపెట్టింది. ఈసారి తిరిగి ఒక్కసారి వెనక్కి చూసుకుంది. చిన్నారి పాప తల్లివైపు చూసేలా కొంచెం సేపు నిలబడింది.